హలో ఎవ్రీవన్, ఈరోజు మా మమ్మీ చేసే స్పెషల్ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఎండు రొయ్యల్ని కొంచెం ఫ్రై చేసుకొని అందులో నీళ్లు పోసి పెట్టుకోవాలి. దానివల్ల దాంట్లో ఏమైనా చెత్త దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత కొద్దిగా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక కొంచెం చింతపండు రసం వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన టేస్టీ ఎండు రొయ్యల ఎగ్ కర్రీ రెడీ. ఈ సండే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.